ఓకే అదే పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు. నేను డాక్టర్ విఎం థామస్, జీడి నెల్లూరు ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్పు. మీ అందరికీ తెలుసు, ఈరోజు చూశారంటే మా పిఏ ఏదో అవినీతి చేశాడని చెప్పేసి కొంతమంది అర్జీ రాసి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఎత్తుకుపోయి కలెక్టర్ దగ్గర ఇచ్చారని చెప్పి విన్నాను. ఇది నిజంగా చాలా బాధాకరం. మీ అందరికీ తెలుసు, జీడి నెల్లూరు కాన్స్టిట్యున్సీ 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ గెలవలేదు. చాలా కష్టపడి ఈసారి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా మనం ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ మనసును గెలిచి ఈరోజు 30 సంవత్సరాల గెలవని కాన్స్టిట్యున్సీని ఈరోజు మనం గెలిపించుకున్నాం. సో నేను మెయిన్గా రాజకీయం రావడం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పైన ఉండే ఆయన పైన ఉండే ఒక అభిమానంతో ప్రజలకు ఖచ్చితంగా నా సొంత భూమికి, నేను పుట్టిన భూమికి ఏదైనా చేయాలని చెప్పి రాజకీయాలకు వచ్చాను. కానీ ఏదో ఇక్కడ దోచుకోవాలనో లేదంటే ఏదో ఇక్కడ అవినీతి చేయాలని చెప్పేసి నేనైతే రాలేదు. దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. మంచి హాస్పిటల్ ఉంది, మంచి బ్రాంచెస్ ఉన్నాయి, అన్ని చోట్ల మంచి కలెక్షన్ వస్తుంది. నా చెయ్యిని దేవుడు బ్లెస్సింగ్ చేశాడు కాబట్టి నేను ఎక్కడ టచ్ చేసినా అవన్నీ బంగారమే. అదేవిధంగా జీడి నెల్లూరులో కూడా నేను మంచిగా అభివృద్ధి బాటలో పెట్టాలనేదే నా ముఖ్య ఉద్దేశం. సో అందుకే అన్ని విధాలుగా అన్ని చోట్ల మేము సిస్టమేటిక్గా నియోజకవర్గాన్ని తీసుకుపోతున్నాము. ఇనిషియల్గా చూసారంటే కొన్ని నా లెటర్ ప్యాడ్లు కూడా కొన్ని మిస్ అయినాయి. కొన్ని లెటర్ ప్యాడ్లను బయటికి తీసుకుపోయి ఫోటోషాప్ చేసి జెరాక్స్ చేసి కూడా కొంతమంది విచ్చలవిడిగా యూజ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మేము టైట్ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అవినీతి జరగకూడదని చెప్పేసి అన్నీ కూడా స్టాప్ చేశాము. కొంతమంది వాళ్ళ స్వలాభాల కోసం, వాళ్ళ సొంత లాభం కోసం కొంత చీడ పురుగులు ప్రతి నియోజకవర్గంలో ఉంటారు. అదేవిధంగా గంగాధర్నెల్లి నియోజకవర్గంలో కూడా కొంతమంది ఉన్నారు. ఆ చీడ పురుగుల్ని మేము గుర్తించి వాళ్ళని పక్కన పెట్టడం జరిగింది. సో అప్పటి నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో ఒకటి చేయాలి, ఏదో ఎమ్మెల్యేని ఇబ్బంది పెట్టాలి, లేదంటే ఎమ్మెల్యేని పిఏని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా కొంతమంది కంకణం కట్టుకొని కావాలని అర్జీలు రాయడము, మొట్ట పిటిషన్ వేయడము, అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్కి ఇవ్వడము, లేదంటే సీఎం ఆఫీస్కి ఇవ్వడము, లేదంటే పార్టీ ఆఫీస్కి ఇవ్వడం, ఇలాంటి పనులన్నీ కూడా చేస్తున్నారు. ఇవన్నీ కూడా జనాలు గమనిస్తున్నారు. సో నా పిఏ చంద్రశేఖర్ అనే అతను నా దగ్గర జాయిన్ అయ్యి 8 నెలలు అవుతోంది. ఆయన వచ్చిన తర్వాత అన్నీ కూడా సిస్టమేటిక్గా ప్రతి ఒక్క విషయాలు కూడా సిస్టమేటిక్గా జరుగుతుంది. ఇంతవరకు చూసారంటే సుమారుగా గ్రీవెన్సీ మాత్రమే మా దగ్గర 1500 చిల్లర గ్రీవెన్సీ వచ్చింది. అవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా మేము డాక్యుమెంట్ చేసి ఫైల్ చేసి పెట్టున్నాం. అదేవిధంగా ప్రజలు, నేను ఎక్కడ ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా అక్కడే ఆన్ ద స్పాట్లో మాకు అర్జీ ఇస్తే ఆ అర్జీ అన్నీ కూడా నేను కలెక్ట్ చేసి పెట్టుకుంటాను. ప్రతి ఒక్క దానిపైన నేను ఒకసారి చెక్ చేసుకుని ఇనిషియల్ వేసి దీన్ని చెక్ చేయండి, ఇది కరెక్టా తప్ప ఒకసారి చెక్ చేసి నాకు ఇవ్వండి అని చెప్పేసి పిఏ గారికి ఇవ్వడం జరుగుతుంది. పిఏ దాన్ని మొత్తం కూడా చెక్ చేసి ఫైల్ చేస్తాడు. అందులో ఇంపార్టెంట్ ఏవి అని చెప్పేసి దాన్ని అంతా కూడా సెగ్రిగేట్ చేసి ఆ ఇంపార్టెంట్ వర్కర్ని కూడా ఇమ్మీడియట్గా చేయిస్తారు. ఇందులో వేరే ఏదైనా పార్టీ ఉందా లేదంటే మన పార్టీ వల్ల ఇవన్నీ కూడా సెగ్రిగేట్ చేసి ఫైనల్గా నా లెటర్ ప్యాడ్ పైన అన్ని కూడా డాక్యుమెంట్ చేసి టైప్ చేసి ఇస్తే ఇంకోసారి కూడా క్రాస్ చెక్ చేసి నేను సైన్ చేస్తాను. ఈ వీడియోలు చూస్తే కొంతమంది చెప్తున్నారు ఎమ్మెల్యే గారు వచ్చి చూడకుండా ఎక్కడ చూడన్నా సైన్ పెట్టేస్తారంటున్నారు. చూడకుండా సైన్ పెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఎవరి అర్జీ ఇచ్చినా, ఏ పార్టీ వాడు ఇచ్చినా అర్జీ ఇచ్చినా తీసుకునే బాధ్యత యాజ్ ఎమ్మెల్యేగా, గంగాధర్నెల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా నాకు ఉంది. ఎవరిచ్చినా కూడా నేను తీసుకుంటాను. కానీ దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఏది అవసరమో, ఏది నిజంగా వాళ్ళకి అన్యాయం జరిగిందో అది మనం గుర్తించి వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత యాజ్ ఎమ్మెల్యేగా ఖచ్చితంగా నాకు ఉంది. కాబట్టి ప్రతి ఒక్క పని కూడా నేను చేయిస్తాను. మా పిఏ ఎక్కడైనా అవినీతి చేస్తుంటే
మీరు ప్రూవ్ చేశారంటే నేను ఇమ్మీడియట్గా అతన్ని సస్పెండ్ చేయడానికి లేదంటే ఆయన పైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము ఎక్కడ కూడా వెనుకాడమని చెప్పేసి మీడియా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నేను ప్రామిస్ చేస్తున్నాను. అదేవిధంగా చూసారంటే స్వలాభం సొంతం కోసం రాజకీయం చేయకూడదు. అదేవిధంగా ఈ రాజకీయం ఎలా ఉండాలంటే విలువలతో కూడిన రాజకీయం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఊరికనే అసత్య ఆరోపణలు వచ్చి అది కరెక్ట్ కాదు. మరి నిజంగా ఏదైనా ఉంటే నా దృష్టికి తీసుకురండి, అర్జీ ఇవ్వండి, మీరు సైన్ చేసి నాకు రాసి నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా దానిపైన మేము యాక్షన్ తీసుకుంటాం. ఇంతవరకు ఎవరు కూడా చంద్రశేఖర్ అనే నా గవర్నమెంట్ పిఏ పైన ఒక్కరు కూడా ప్రజలు కానీ కార్యకర్తలు కానీ గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ లేదంటే వేరేదైనా హయ్యర్ అఫీషియల్స్ కానీ ఇంతవరకు నాకు ఏ కంప్లైంట్స్ రాలేదు. కంప్లైంట్స్ వస్తే ఖచ్చితంగా దానిపైన విచారణ చేస్తాం. నిజంగా వాళ్ళు ఏదైనా అవినీతికి పాల్పడి ఉంటే ఖచ్చితంగా చర్య తీసుకుంటాము. పిఏను కూడా ఖచ్చితంగా మారుస్తామని చెప్పేసి మీ అందరి ముందు విలేకరుల ముందు నేను ప్రామిస్ చేస్తున్నాను. అలాంటి పనికిమాలిన పనులు ఇక్కడ ఈ కాన్ఫరెన్స్లో జరగవు. అదేవిధంగా చూశారంటే మా కాన్ఫరెన్స్లో భూ కబ్జా కానీ వచ్చిన 1 సంవత్సరం 2 నెలలు అవుతుంది, ఎక్కడ కానీ భూ కబ్జా కానీ గంజా కానీ పేకాట కానీ అదేవిధంగా గుట్కా కానీ ఏదైనా ఇలాంటి అవినీతి కార్యక్రమాలు అక్రమాలు ఇలాంటివి జనాలకి ఇబ్బంది పడే కార్యక్రమాలు ఏదైనా జరిగి ఉంటే నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా సివియర్గా యాక్షన్ తీసుకుంటానని మీ అందరికి కూడా చెప్తున్నాను. సో కాబట్టి చంద్రశేఖర్ మంచి పిఏ. ఇంతవరకు ఎక్కడ కానీ ఆయన పైన నా దగ్గర దృష్టికి రిటర్న్గా కంప్లైంట్స్ ఇంతవరకు రాలేదు. అతను గతంలో ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఏదో ఒక ఎమ్మెల్యే దగ్గర ప్రభుత్వంలో పనిచేయాల్సిందే. చాలా మంది ఇప్పుడు మంత్రుల దగ్గర కూడా పోయినసారి ఉండే మంత్రుల దగ్గర వైఎస్ఆర్ పార్టీలో పనిచేసిన మంత్రుల దగ్గర ఓఎస్డీ ఇప్పుడు మన మంత్రుల దగ్గర పనిచేస్తున్నారు. పోయినసారి ఎమ్మెల్యే దగ్గర గవర్నమెంట్ పిఏగా పనిచేసిన వ్యక్తి మన దగ్గర కూడా పనిచేస్తారు. వాళ్ళకి పార్టీతో అవసరం లేదు, వాళ్ళు గవర్నమెంట్ అఫీషియల్స్. ఇతను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు, మంచి అబ్బాయి అంటే మేము తీసుకున్నాం. కానీ 8 నెలలుగా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాడు, ఎక్కడ కానీ ఏ ఇబ్బంది లేదు. కొంతమంది కొంత వాళ్ళ స్వలాభం కోసం ఈయన్ని కావాలని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి వీళ్ళు చూస్తున్నారు. ఎందుకంటే గతంలో ఉండే పిఎల్ పైన చాలా కంప్లైంట్స్, ఫోనే తీయరు, రెస్పాండే కారు, ఏది కూడా మనం చెప్తే వినరు అనే టైప్లో ముందు కంప్లైంట్ ఉంటే నేను ఒక పిఏని మార్చేసి చంద్రశేఖర్ అనే కొత్త పిఏని పెట్టుకున్నాను. ఈయన గవర్నమెంట్ ఆఫీసర్. ఇంతవరకు కూడా నాకు కార్యకర్తలు కానీ లేదంటే ప్రజలు కానీ మీ పిఏ ఫోన్ తీయడం లేదు, మీ పిఏ డబ్బులు అడిగాడు, మీ పిఏకి ఇంత పర్సంటేజ్ డబ్బులు ఇచ్చినాను మీరు ఎక్కడైనా ప్రూవ్ చేస్తే నిజంగా చిత్తశుద్ధిగా ఆయన పైన యాక్షన్ తీసుకోవడానికి యాజ్ ఎమ్మెల్యేగా జీడినెల్లూరు ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాను. ఊరికే మీ సొంత సులభాల కోసం ఊరికే బయటకు వచ్చి ఊరికే రచ్చరచ్చ చేయడం ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు. సో ఈ నియోజకవర్గంలో మీ అందరికీ తెలుసు గాంధీ అన్నని అంత ఇబ్బంది పెట్టారు. ఎంత ఇబ్బంది పెట్టారంటే ఆయన రాజకీయంలోనే లేనట్టు చేశారు. అదేవిధంగా చూశారంటే కుతూహలమ్మను కూడా అలా ఇబ్బంది పెట్టారు. అంటే ఇక్కడ ఎవరు వచ్చినా కూడా నిజాయితీగా పనిచేయాలంటే చాలా చాలా కష్టము. వాళ్ళకి బెండ్ అయ్యి వాళ్ళు చెప్పిందన్నీ మనం చేస్తే మంచి ఎమ్మెల్యే. మనం స్ట్రిక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటే మంచి ఎమ్మెల్యే కాదు, మంచి పిఏ కాదు. ఇదన్నీ కరెక్ట్ కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పద్ధతిని మార్చుకోవాలి. నేను ఎవరైతే పక్కన పెట్టానో, ఎవరైతే పార్టీ కార్యాలయానికి, పార్టీ కలాపాలకి, అదేవిధంగా పార్టీకి, తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగిస్తారో, అంటే పగల్లో తెలుగుదేశం పార్టీతో ఉండి నైట్లో వైఎస్ఆర్ పార్టీతో ఎవరు కుమ్మక్క అవుతారో వాళ్ళనే అక్కడ మొత్తం కూడా ఆ జనాలంతా చూశారంటే వాళ్ళే అక్కడే ఉన్నారు. ఆ ఉన్నవాళ్ళు కొంతమంది కూడా చూశారంటే వీళ్ళందరూ కూడా పార్టీ కోసమో, పార్టీని బలోపేతం చేయడానికి కోసమో, లేదంటే కేఎస్ఎస్లో కానీ మెంబర్షిప్లో కానీ ఇప్పుడు జరిగే సుపరిపాలన తొలి అడుగులో కానీ వీళ్ళు ఎవరు కూడా అడ్రస్సే లేరు. వీళ్ళు ఎక్కడ ముందుగానే రారు. పార్టీ కార్యక్రమాలు ఏది కూడా జరిపారు. వీళ్ళు పార్టీని భ్రష్టు పట్టించాలి. ఎలాగైనా ఈ కాన్స్టిట్యున్సీలో ఎవరు ఎమ్మెల్యే కాకూడదు, ఎమ్మెల్యేని ఎలాగైనా ఇబ్బంది పెట్టించి ఎమ్మెల్యే పిఏల్ని, ఎమ్మెల్యే అనుచరుల్ని, ఎమ్మెల్యేని ఇబ్బంది పెట్టించి పక్కన పంపించేయాలి. మనం ఇక్కడ కూర్చొని ఇన్ఛార్జిగా కూర్చొనో లేదంటే వేరేదో పోస్టులో కూర్చొని ఇక్కడ
అన్ని విధాలుగా మనం లోపల ఉండి